తల్లికి 2 కాళ్ళు లేవట. ఏమంటే ఒక తల్లి గారికి 2 కాళ్ళు లేవట. అయితే చిన్న బాబు, వినండి జాగ్రత్తగా, చిన్న పిల్లోడు, ఆ పిల్లోడిని తీసుకుంటూ రోజు ఆ వీల్ చైర్ లో అలాగా పట్టుకొని వచ్చి మందిరంలోకి వచ్చి ఆ యొక్క చీపురు కట్టించుకొని చీపురెట్టి మొత్తం మందిరాన్ని అంతా తుడిచేదట. ఎవరిగా 2 కాళ్ళు లేదా? కాళ్ళు ఉన్నవాడు కాదు, కాళ్ళు లేని ఒక వ్యక్తి, ఒక తల్లి మందిరానికి వచ్చి ప్రతిరోజు వచ్చి ఆ యొక్క మందిరాన్ని చీపురు పెట్టుకుని 2 కాళ్ళు లేకపోయినా చక్కగా ఆ మందిరం అంతా తుడిచేదట. ఆ పిల్లవాడు ఉన్నాడు కదా, ఆ పిల్లవాడితో చెప్పేదట, ఎవరే నాన్న, ఇదిగో బలిపీఠం ఉంది కదా, నీవు బలిపీఠం దగ్గరికి వెళ్ళి కొట్టించుకుని శుభ్రంగా తుడరా అని చెప్పేదట. ప్రతిరోజు అలాగే చేసేవారట. ఒక రోజున చాలా సందర్భాల్లో దైవజనుడికి ఎలా కనిపించారు వీళ్ళు. కనబడితే దైవజనుడు అన్నాడట, అమ్మా, మన చర్చిలో చాలా మంది పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు నువ్వు ఇలా కష్టపడుతున్నావు, నువ్వు ఇలా చేయడం ఎందుకు, మనకి పరిచయం చేయడానికి చాలా మంది పెట్టులు ఉన్నారు కదా, వాళ్ళు తుడిస్తారులే అమ్మా, నీకు కాళ్ళు లేవు కదా అని దైవజనుడేమో మంచి ఆలోచన చేస్తాలాగంటే దైవజనుడు అన్నదట, అయ్యా నేను ఇంకేం పని చేయగలుగుతానయ్యా, ఈ పనే కదా నేను చేసేది, నేను పరిగెత్తి ఏమన్నా చేయగలుగుతానా, కేవలం ఈ పనే కదా చేసేది నేను, కనుక నన్ను ఈ పని అన్నా చేయనివ్వండియ్యా, నేను ఈ పని చేస్తానయ్యా మందిరంలో అనంటే ఆ పంటోడు వెళ్ళి మందిరంలో బలిపీఠం దగ్గర బలిపీఠం శుభ్రం చేసి జాగ్రత్తగా తుడిచి అది అలాగా శుభ్రం చేసేవాళ్ళట. ఎలాగో సంవత్సరాలు అయిపోతామని వాడు 10th క్లాస్కి వచ్చాడు. ఒక రోజున 10th క్లాస్ లో జరిగింది ఏంటో తెలుసా, వాడు చదవడం ప్రారంభించి ఎగ్జామ్ రాశాడు. 100% ఉత్తీర్ణత సాధించి ఆ యొక్క మండలానికే అతడు చదువుతున్న ఆ యొక్క స్కూల్ కి టాపర్ గా నిలిచాడట. చదవడంతో ఆ మండలంలో ఉన్న ఆ యొక్క స్కూల్ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించింది ఉంటుందో ఆ మున్సిపాలిటీలో అతడే టాపర్ గా నిలిచాడట. అయినా కానీ గర్వం ఎక్కడా కూడా రాదు. చూడండి, కాళ్ళు ఉన్నా కానీ మనం పని చేయలేము, పరిచయం చేయలేము. మన పిల్లలకి అన్ని అవకాశాలు ఉంటాయి కానీ వారు పరిచయం చేయరు. కాబట్టి మనం ఆశీర్వదించబడకుండా అలాగే ఉన్నాం. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నా కానీ చక్కగా మరలా మందిరానికి వచ్చి యథావిధిగా ప్రతిరోజు ఎలాగ చేసేవారో, వాడు 10th వచ్చాను, నేను 10th టాపర్ గా నిలిచాను, నేను బాగా చదువుతానన్న గర్వం ఎక్కడ రాకుండా, వింటున్నారా మీరు, ఆ గర్వం ఎక్కడ, ఆలోచన ఎక్కడ రాకుండా వెంటనే మళ్ళా మందిరానికి వచ్చి చక్కగా శుభ్రం చేసి ఆ బలిపెట్టనే కదా, బలిపెట్టాన్ని ఇలాగా క్లాత్ తో తుడిచేవాడట. వాళ్ళ అమ్మగారు ఆ మందిరం అంతా చక్కగా ఆ ప్రతిరోజు డైలీ అలా తుడిచేదట. ఇంటర్మీడియట్ కి వచ్చాడట, మరలా స్టేట్ ఫస్ట్ వచ్చాడట, ఏమంటే డిగ్రీకి వచ్చాడట, డిగ్రీలో కూడా టాపర్ గా నిలిచాడట. ఇలాగ చదవడం ప్రారంభించాడు. దేవుడు ఎక్కడి నుండి ధనాన్ని ఇచ్చాడో తెలీదు, వారి అవసరతలు ఎలా తీర్చబడ్డాయో నాకు తెలియదు, కానీ దైవజనుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా, అతడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో సిబిఐ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా అతడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడ్డాడట. హల్లెలూయా. 2 కాళ్ళు లేని ఒక తల్లి ఆవిడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా, నా కుమారుడు పరిచయం చేయడం ప్రారంభిస్తే ఆ దైవజనుడు చెప్తున్నాడు, వాళ్ళు ఒకప్పుడు ఎలాగ పరిచయం చేసేవారు, ఈ రోజుకి కూడా ఆ బాత్రూమ్ దగ్గర, దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర అలాగే పరిచయం చేస్తూనే ఉన్నారు. ఏమండి, అలాగే పరిచయం చేస్తున్నారు. ఎక్కడా కూడా గర్వం గాని, ఎక్కడా కూడా అతిశయం గాని, నేను ఈ స్థాయికి వచ్చేసాను, సెంట్రల్ గవర్నమెంట్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే సామాన్యమైన విషయం కాదు. ₹1,00,000 శాలరీ. అతను కూడా ఒక కారు ముందెళ్తుంది, ఈయన వెనకాల కారు, అతను కూడా చుట్టూ సైన్యం ఉంటది. అంత మాత్రమే కదా, వాళ్ళ అమ్మగారు ఆ యొక్క వెహికల్ లో వీల్ చైర్ లో తీసుకుని వెళ్తారు కదా, వాళ్ళ అమ్మగారు ఈ రోజునట నిజంగా దేవుడు ఎంత ఆశీర్వదించాడో తెలుసా బిడ్డల్ని. వాళ్ళ అమ్మగారిని ఈయన ఏదైనా ఇతర దేశాల్లో ఉంటే వాళ్ళ అమ్మగారిని ఇతర దేశాలకు తీసుకెళ్లాల్సి వస్తే వాళ్ళ అమ్మగారిని తీసుకుని వెళ్ళడానికి ఈ పక్కన ఒక బండ్రోతు, ఈ పక్కన ఒక బండ్రోతు, ఇద్దరు నిలబడి వాళ్ళ అమ్మగారిని వీల్ చైర్ లో నడిపించుకుంటూ తీసుకెళ్లి ఫ్లైట్ లో వాళ్ళు ఎక్కించుకొని ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ లో వాళ్ళ అమ్మగారిని ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ లో ఇతర దేశాలకు తీసుకెళ్లి వాళ్ళు కుమారుడి దగ్గర తీసుకుని వెళ్తా ఉన్నారట. ఇప్పుడు ఆవిడ స్థితి మారిపోయింది, ఆవిడ స్థాయి మారిపోయింది. నిజంగా దేవుడు ఆశీర్వదించడం అంటే
ఒక సామాన్యుడిని, ఎందుకు పనికిరాని వ్యక్తిని ప్రభు ఆశీర్వదిస్తే ప్రపంచానికి దీవెనకరంగా మారిపోయాడు. రోజు దేవునికి స్తోత్రం.